హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్నం వారి రుచులు. ఈరోజు అమ్మ చేసే ఈ పొడి అయితే సగాటికి సగం మందికి తెలిసి ఉండకపోవచ్చండి, ఎందుకంటే ఇది చాలా పాతకాలం నాటి వంట అండి. ఈ రెసిపీ అయితే మాత్రము చింతాకు పొడి రొయ్యపొట్టు కారం అండి, చాలా బాగుంటుందండి. దీనికోసం అయితే మనము ముందుగా ఒక 100 గ్రాముల వరకు చింతాకు పొడి తీసుకొని ఇలా బాండిట్లో వేసుకొని సన్న సగ మీద దీన్ని బాగా వేయించుకోవాలండి. అలా అయితే దీంట్లో ఉండే పచ్చి వాసన అంతా పోతుంది. ఇలా వేపుకోవడం వల్ల చాలా వరకు అయితే ఇలాంటి రెసిపీలు అయితే చాలా మందికి తెలియదండి. తెలిసినా కానీ కొంతమందికి ఏంటంటే ఈ రొయ్య పొట్టు కానీ చింతాకు పొడి అందుబాటులో ఉండదు కాబట్టి చాలా మంది చేసుకోలేరు. దొరికే వాళ్ళకు కూడా కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది, అలాగే కొంతమందికి నచ్చవు. ఎందుకో ఇలాంటి రొయ్య పొట్లు కొళ్ళు ఇవంతా కొంతమంది ఇష్టపడరు, ఎండు చేపలు ఇలాంటివి. నేనైతే మాత్రం ఇలాంటి పాతకాలం నాటి వంటలు ఒక్కసారైనా టేస్ట్ చేయాలనే చెప్తానండి, ఎందుకంటే చాలా బాగుంటాయి ఇవి. మనము చింతాకు పొడి వచ్చి 100 గ్రాములు తీసుకున్నామండి. ఈ 100 గ్రాముల చింతాకు పొడికి రొయ్య పొట్టు అయితే 150 గ్రాములు పడుతుందండి. ఈ రొయ్య పొట్టులో ఇసుక చాలా ఎక్కువగా ఉంటుంది, దీన్ని మనం ముందుగానే శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటాం కదా, ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మళ్ళీ మనం చెరిగేసుకున్నామంటే దాంట్లో ఇసుక ఏమన్నా ఉన్నా వెళ్ళిపోద్ది. ఈ రొయ్య పొట్టు కానీ అలాగే చింతాకు పొడి కానీ మనం కలుపుకుంటూ అలాగే వదిలేసామంటే చాలా ఈజీగా మాడిపోతాయండి. సన్నని మంట మీద కలుపుతూ ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నామంటే వాటిలో ఉండే పచ్చి వాసన అంతా పోద్ది. ఈ రొయ్య పొట్టు అయితే మామూలుగా మనకి చాలా మెత్తగా ఉంటుందండి, దాన్ని మనం ఇలా సన్నని సగ మీద కాసేపు బాగా ఫ్రై చేసుకున్నామంటే మనము చేతితో పట్టుకొని ఇలా నలిపినా కానీ పొడి అయిపోతుంది. అలా వచ్చేదాకా దీన్ని మనం మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక 20 దాకా ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. ఎండుమిరపకాయలని ఇలా తొడాలు చేసుకొని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు బాండిట్లో 1 స్పూన్ నూనె వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. జస్ట్ 1 స్పూన్ నూనె అయితే సరిపోద్దండి, ఎందుకంటే ఈ మిరపకాయలు వేయడానికి. ఈ మిరపకాయలు కూడా మనం మాడిపోకుండా సన్నని సెగలో వేపుకోవాలండి. మిరపకాయలైనా కానీ లేదంటే చింతాకు పొడి అయినా రొయ్య పొట్టు అయినా కానీ ఏది మనం మాడి చేసినా కానీ చేదు వస్తుంది అనమాట పొడి. ఇలా మనకి మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేగితే సరిపోద్ది మనకి. ఈ మిరపకాయలని మనం పక్కన పెట్టేసుకొని రొయ్య పొట్టు ఫ్రై చేసుకున్నాం కదా, దీన్ని బాగా చెరుక్కోవాలండి. దీంట్లో ఇసుక ఉంటుంది కాబట్టి కొంచెం చెరుక్కున్నామంటే ఇసుక అంతా చేటలో నిలిచిపోద్ది. ఇలా రొయ్య పొట్టునంతా మనం సపరేట్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ చేయాలంటే కొంచెం తెలిసిన వాళ్ళు అయితేనే చేయగలుస్తారండి, మామూలుగా అయితే చేయలేరు ఇవన్నీ. ఇప్పుడు మనము రోట్లోకి అయితే ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మిరపకాయలు ధనియాలు, ఇవి వేసుకొని దాంట్లో తగినంత రాళ్ళు ఉప్పు వేసుకొని దంచుకోవాలండి. ఇలాంటి పొడుల్లో ఖచ్చితంగా కల్లుప్పు వేసుకుంటేనే బాగుంటుందండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఇలాంటి పాతకాలం నాటి వంటలు చూపిస్తూ ఉంటామండి. మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మిరపకాయలు ఈ రకంగా మనకి మెత్తగా మెదిగిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా రొయ్య పొట్టు యాడ్ చేసుకోవాలండి. చాలా త్వరగానే మెదిగిపోద్ది, ఎందుకంటే మనకి రొయ్యలు కూడా బాగా క్రిస్పీగా ఎగిపోయి ఉంటాయి కాబట్టి త్వరగా మెదిగిపోద్ది. వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది రొయ్య పొట్టుతో చేసిన ఏ కర్రీనైనా టేస్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి, పులుసుల్లోకి వేసుకున్నా కానీ ఏ కర్రీ చేసుకున్నా కానీ రొయ్య పొట్టుతో చాలా బాగుంటుంది. అమ్మ అయితే మాత్రము ఈ రొయ్య పొట్టుతో చాలా రకాల కూరలు చేస్తూ ఉంటుందండి. వంకాయ వేసి కానీ అలాగే బెండకాయ వేసి కానీ వంకాయ వేసి కానీ చామగడ్డ వేసి ఏది వండుకున్నా కానీ చాలా బాగుంటుంది. అలాగే దీంతో పొడులు దంచుకుంటారు, అలాగే పచ్చడి కూడా చేసుకుంటారు, చాలా బాగుంటుంది చింత చిగురు వేసి చేసుకుంటే. ఇది కొంచెం మెదిగిన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని దంచుకోవాలండి. ఈ రొయ్య పొట్టుతో మాత్రం అదిరిపోయే కాంబినేషన్ ఇంకొకటి ఉందండి. ఆంధ్ర వాళ్ళకి మనకి గోంగూర అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. ఈ గోంగూరలో మనం ఈ రొయ్య పొట్టు వేసుకొని పచ్చడి దంచుకుంటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈసారి ఆ రెసిపీని అయితే మీకు షేర్ చేస్తాను. రొయ్య పొట్టు కారం అంటూ ఉంటాం కదా, ఇదేనండి రొయ్య పొట్టు కారం అంటే. ఇక్కడ దాకా దంచుకుంటే ఇదే రొయ్య పొట్టు కారము. భలే ఉంది, టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందనమాట. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి చింతాకు పొడి దీంట్లో వేసుకొని దంచుకోవాలండి. ఈ రొయ్య పొట్టు కారం ఏంటంటే మనము చింతాకు పొడి వేయకుండా దంచుకుంటే ఒక టేస్ట్ ఉంటుందండి, చింతాకు పొడి వేసుకుని దంచుకునేది ఒక టేస్ట్ ఉంటుంది. ఇదైతే మాత్రం పుల్లంగా కారంగా చాలా బాగుంటుంది. మనం నార్మల్గా చేసుకుంటాం కదా రొయ్య పొట్టు కారము చింతాకు పొడి వేయకుండా, దాంట్లో ఏంటంటే రొయ్య పొట్టు ఫ్లేవర్ మరి ఎక్కువగా తెలుస్తుంది అండి. అది కూడా చాలా బాగుంటుంది, కాకపోతే ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొంచెం స్వీట్నెస్ ఉంటుందండి. ఈ రొయ్యలో
రొయ్యలో కానీ రొయ్య పొట్టులో కానీ కొంచెం ఆ స్వీట్నెస్ అనేది ఉంటుంది. దానివల్ల కొంచెం తీయగా అనిపిస్తుంది అనమాట. అది మనం మామూలుగా ఇలా చింతాకు పొడి వేసి దంచుకున్నామంటే ఫ్లేవర్స్ అన్ని కరెక్ట్ గా బ్యాలెన్స్ అవుతాయండి. పుల్లగా చాలా బాగుంటది ఇది మాత్రము. ఇంకా మనము దీన్ని పొడి అంతా దంచేసుకొని తీసేసుకోబోతామనగా దీంట్లో ఒక 2 పెద్ద తెల్లగడ్డల్ని పాయలు ఒలుచుకొని అది కూడా వేసుకొని దంచుకోవాలండి. ఈ తెల్లగడ్డ ఫ్లేవర్ మంచిగా బాగుంటదండి దీంట్లో. ఇలా మనము ఏదైనా పొడి దంచుకున్నామంటే దాంట్లో లాస్ట్ లో కొంచెం తెల్లగడ్డ వేసుకొని దంచుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. టేస్ట్ బాగా పెరుగుతుంది అన్నమాట. ఇలా తెల్లగడ్డలు వేసేసుకొని పచ్చగా దంచేసుకొని తీసేసుకోవడమేనండి. దీన్ని మనము ఏదైనా గాలిపోని ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే 3 months వరకు ఉంటుందండి. ఇలా కొంచెం పొడి రోట్లో పెట్టుకొని దీంట్లో అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఉంటదండి. చాలా బాగుంటుంది అనమాట. వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని తింటే మాత్రం అదిరిపోతుందండి. ఇది అన్నంలోకే కాదండి, అప్పుడప్పుడు మనము సద్దన్నం తింటాం కదా, పెరుగు మజ్జిగ వేసుకోకుండా గంజి పోసుకొని నీళ్ళు వేసుకొని తింటాం కదా, అలాంటి అన్నంలోకి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుందండి నంచుకోవడానికి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి. అమ్మ చేసిన ఈ పొడి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తున్నారో లేదో కూడా కామెంట్ చేయండి. వీడియో ఇక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కూడా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. బాయ్.